హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరో తంజావూరు పెయింటింగ్తో మీ ముందుకు వచ్చాను. నా దగ్గర ఒక ప్లెయిన్ బ్లౌజ్ ఉంది, అంటే జస్ట్ బార్డర్ వచ్చింది. సో దీని పని ప్లెయిన్గా ఉంది కదా, మనం బయటికి వెళ్ళినప్పుడు కొంచెం పార్టీస్కి అలా వేసుకోవాలంటే కొంచెం ట్రెండింగ్గా ఉండాలి కదా. ట్రెండీగా ఉండాలి అంటే ఏదన్నా వర్క్ చేయాలి. సో దీని మీద నేను బ్యాక్ సైడ్ తంజావూరు పెయింటింగ్ వేద్దామని అనుకుంటున్నాను. సో ఏం పెయింటింగ్ వేస్తానో ఇప్పుడు చూపిస్తాను మీకు. నాకు ఈ పీకాక్ విత్ వీణా డిజైన్ అనేది బాగా నచ్చింది. ఒకవేళ బ్లౌజ్ హై నెక్ అయిందనుకో బ్యాక్ సైడ్ మిడిల్లో వేసేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ నాకు అలాంటి బ్లౌజ్ లేదు కాబట్టి నార్మల్ నెక్ ఉన్న బ్లౌజ్కే ఇలా సైడ్కి డిజైన్ వేసేసాను, ప్రింట్ వేసేసాను. అండ్ హ్యాండ్స్కి కూడా చిన్న మోటివ్స్ వేసేసుకున్నాను. ఇంకా పెయింటింగ్ స్టార్ట్ చేసేసుకుందాము. సో పెయింటింగ్కి స్టార్ట్ చేసే ముందు మనం వెనకాల ఒక పేపర్ కానీ ఒక అట్ట కానీ పెట్టుకోవాలి. సో దట్ ఆ పెయింట్ అనేది కిందికి వేరే కాడ అంటుకోకుండా ఉండడానికి. అండ్ ముందు మనం వైట్ బేస్ వేసుకోవాలి. అంటే మనం కలర్ వేసే ప్లేసెస్లో ముందు వైట్ వేసి కలర్ వేస్తే కొంచెం కలర్ బ్రైట్గా ఉంటుంది. అంటే ఆల్రెడీ వైట్ వేసాం కాబట్టి వైట్ వేసినప్పుడు కొన్ని క్లాత్ ఎలా ఉంటుందంటే పీల్చేసుకుంటాయి కలర్ని. సో మనం 2 లేయర్స్ 3 లేయర్స్ అలా వేయాల్సి వస్తుంది. అదే వైట్ బేస్ ఇచ్చేసాం అనుకో దానిపైన మనం ఒక లేయర్ వేసిన కలర్ అనేది చాలా బ్రైట్గా కనిపిస్తుంది. సో అందుకని ముందు వైట్ కోటింగ్ ఇచ్చేసాను. సో మనం ఎక్కడెక్కడ కలర్స్ వేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో వైట్ కోటింగ్ ఇచ్చేసేయండి. మిగతా రిమైనింగ్ గోల్డ్ ఇచ్చే దాంట్లో మనకి వైట్ బేస్ అవసరం లేదు. అండ్ తంజావూరు పెయింటింగ్లో మనకి ఎక్కువ గోల్డ్ అనేది ఎక్కువ వస్తుంది వైట్ అనేది దానికన్నా. అండ్ మీన్స్ కలర్స్ వాటికన్నా మనకి గోల్డ్ అనేది ఎక్కువ వస్తుంది. సో నేను ఓన్లీ ఈ పార్ట్లో వైట్ వేసేసుకున్నాను, ఎందుకంటే ఆ పార్ట్లోనే కలర్స్ వస్తాయి కాబట్టి. ఇప్పుడు ఫేస్ పార్ట్కి వేస్తున్నాను. బ్లూ కలర్ తీసుకొని ఫేస్కి వేస్తున్నాను. సో మనకి పీకాక్ అంటే యూజువల్లీ బ్లూ షేడ్, గ్రీన్ షేడ్స్ అవే గుర్తొస్తాయి కదా, టర్కోయిస్ కలర్స్ అవి. సో అందుకని ఆ కలర్సే తీసుకున్నాను. అండ్ ఈవెన్ నా శారీకి కూడా ఆ కలర్స్ అనేది మ్యాచ్ అవుతాయి. నా శారీ కూడా కంప్లీట్లీ లైట్ గ్రీన్ విత్ బ్లూ కలర్ డిజైన్ అన్నట్టు, కంప్లీట్ బ్లూ డిజైన్ తోటే వస్తుంది, నావీ బ్లూ ఆ షేడ్స్లోనే వస్తుంది. సో నేను అందుకే పీకాక్ కూడా ఇది బ్లూ. మీరు శారీకి తగ్గట్టు కూడా వేసుకోవచ్చు, పర్లేదు. అంటే పీకాక్ అంటే ఈ కలర్సే యూజ్ చేయాలి అలా ఏం లేదు, మన శారీకి తగ్గట్టు కలర్స్ తీసుకొని వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను బ్లూతో టర్కాయిస్ కూడా మిక్స్ చేసేసి వేసేసాను బాడీ పైన, హెడ్ అండ్ నెక్ పార్ట్ మొత్తము. అండ్ నెక్స్ట్ కింద ఫెదర్స్కి కూడా మధ్యలో బ్లూ కలరే వేస్తున్నాను. అండ్ దాని చుట్టూ వచ్చేసి మళ్ళీ లైట్ బ్లూ తీసేసుకొని వేసాను. సో యూజువల్లీ ఈ కలర్ కాంబినేషన్స్లోనే మనకి ఫెదర్స్ అనేది ఉంటుంది కాబట్టి ఈ కలర్సే తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ గోల్డ్ తీసుకున్నాను. రిమైనింగ్ పార్ట్లో మ్యాక్సిమం మొత్తం గోల్డే వస్తుంది మనకి తంజావూరు పెయింటింగ్లో. సో మొత్తం గోల్డ్ వేసేసుకోవాలి. మనం గోల్డ్ వేసుకున్నా మనకి బ్యాక్గ్రౌండ్లో కొంచెం లైట్గా డిజైన్ కనిపిస్తుంది కాబట్టి డీటెయిలింగ్స్ అనేది మనం తర్వాత కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇలా కంప్లీట్గా గోల్డ్ వేసేసాను ఇప్పుడు చుట్టూ. నెక్స్ట్ ఇప్పుడు ఇది గోల్డ్ 3D అవుట్లైనర్ తీసుకున్నాను. సో దాంతో ఆ డీటెయిలింగ్స్ అన్నీ మనం ఈ 3D అవుట్లైనింగ్ తోటి ఇచ్చుకోవచ్చు. సో కొంచెం ఆ పార్ట్స్ అనేది కొంచెం హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చి జ్యువెలరీ ఉంది కదా, ఆ జ్యువెలరీ పీకాక్కి జ్యువెలరీ ఎక్కడెక్కడ వచ్చిందో దాంతో కూడా నేను 3D అవుట్లైనింగ్ వేస్తున్నాను. ఈ 3D అవుట్లైనింగ్ గోల్డ్ 3D అవుట్లైనింగ్ అనేది మనకి బ్యాక్గ్రౌండ్ డార్క్ ఉందనుకో చాలా బాగా హైలైట్ అవుతుంది. ఇక్కడ నేను డార్క్ బ్లూ అండ్ టర్కోయిస్ మిక్స్ చేసి వేసాను కాబట్టి దాని మీద గోల్డ్ అనేది చాలా బాగా హైలైట్ అవుతుంది. సో ఇలా మనకి డిజైన్ ఎక్కడెక్కడ డీటెయిలింగ్స్ ఇచ్చేసుకోవాలనుకున్నా ఆ ప్లేస్ మొత్తం ఇలా 3D అవుట్లైనింగ్ తోటి గోల్డ్ 3D అవుట్లైనింగ్ తోటి మొత్తం వేసేసాను. ఈవెన్ ఫెదర్స్కి కూడా వేసాను. నెక్స్ట్ ఇప్పుడు మనకి వీణా పార్ట్ ఉంది కదా, వీణా యూజువల్లీ మనకి బ్రౌన్ షేడ్స్లోనే ఉంటుంది, లైట్ అండ్ డార్క్ బ్రౌన్ కాంబినేషన్స్లో ఉంటుంది. ముందుగా నేను మామూలుగా బ్రౌన్ షేడ్ తీసుకొని వేసేస్తున్నాను. వీణా ఆ చుట్టూ మొత్తం వేసేసాను. అండ్ కొంచెం అది బ్లాక్ యాడ్ చేసి కొంచెం డార్క్ షేడ్ చేసేసాను దాన్ని. అలా వీణా మొత్తం ఆ షేడ్స్లో బ్లాక్ డార్క్ బ్రౌన్, లైట్ బ్రౌన్ కాంబినేషన్స్లో వేసేసాను. సెంటర్లో కొంచెం లైట్ బ్రౌన్ వేసేసాను. అండ్ దాని చుట్టూ కొంచెం బ్లాక్తో డీటెయిలింగ్స్ ఇచ్చేసాను. అండ్ మనకి అక్కడ లోటస్ వచ్చిన ప్లేస్లో నేను పింక్ వేసుకుందామని ఆ ప్లేస్ వదిలేసాను. మిగతా రిమైనింగ్ పార్ట్ మొత్తం కలరింగ్ చేసేసాను. ఇప్పుడు చూడండి ఆ లోటస్ కూడా పింక్ వేసేసుకున్నాను. అండ్ ఫెదర్స్ ఇక్కడ మనకి పీకాక్ వింగ్ ఉంది కదా, వింగ్ దగ్గర అంతా మనకి ఇక్కడ కలర్స్ అన్నీ కొంచెం బ్లూ షేడ్స్, గ్రీన్ షేడ్స్ అలాగే ఉన్నాయి కాబట్టి ఆ ప్లేస్లో కొంచెం నేను కలర్ఫుల్గా ఉంటుంది, బ్రైట్ లుక్ వస్తుందని రెడ్, ఆరెంజ్, ఎల్లో కాంబినేషన్లో వేశాను. సో ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్కి
కుందన్స్ స్టిక్ చేసేస్తున్నాను. మన కుందన్స్ మనకు నచ్చిన ప్లేసెస్లో స్టిక్ చేసేసుకోవచ్చు, మనకు నచ్చిన కలర్స్ యూస్ చేయొచ్చు. సో ఫైనల్ లుక్ వచ్చేసి అయితే ఇది. హ్యాండ్స్కి కూడా గోల్డెన్ కలర్స్లో మిక్స్ చేసేసి వేసి కుందన్ స్టిక్ చేసేసాను. సో ఈ బ్లౌజ్ డిజైన్ వచ్చి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.